ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యము యేసుక్రీస్తు శిలువలో ఉండగా పలికిన 7 మాటలు క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఈ 7 మాటలు యేసు యొక్క కరుణ, క్షమాపణ, మానవత్వము మరియు దైవిక ప్రేమను ప్రతిబింబిస్తాయి. మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. నాలుగవ మాట, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఐదవ మాట, నేను దప్పిక గొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. ఏడవ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.